రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 70 క్వింటాళ్ల కల్తీ అల్లం పేస్టును స్వాధీనం చేసుకున్నారు జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ అత్తాపూర్ పోలీసులు. పహడిలోని దక్కన్ ట్రేడర్స్ గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. కల్తీ అల్లంతో పాటు సింథటిక్ కలర్స్, యాసిడ్, కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి అల్లం పేస్టును తయారు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి హైదరాబాద్ నగరంలోని హోల్సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేశారన్నారు. ये एक्शन पे आप लोग రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 70 క్వింటాళ్ల కల్తీ అల్లం పేస్టును స్వాధీనం చేసుకున్నారు జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ అత్తాపూర్ పోలీసులు. పహడిలోని దక్కన్ ట్రేడర్స్ గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. కల్తీ అల్లంతో పాటు సింథటిక్ కలర్స్, యాసిడ్, కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి అల్లం పేస్టును తయారు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి హైదరాబాద్ నగరంలోని హోల్సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేశారన్నారు. वीडियो बंद करो। इधर उसमें तो कपड़े डालने को खराब हो।